హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. అలానే ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అంటే 3 డేస్ అయిపోతుంది కానీ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కదా, మళ్ళీ మీ అందరికీ ఒకసారి చెప్దామని చెప్తున్నాను. సో మరి మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇంకా మా ఇంట్లో అయితే ఈ సంవత్సరం చాలా సింపుల్గా జరిగిందండి వినాయక చవితి. అసలు ఫస్ట్ టైం అనమాట ఇంత సింపుల్గా నేను వినాయక చవితి చేయడం. అందులోనూ అసలు పూజ అయితే చేస్తానని అనుకోలేదు, నేను సడన్గా అయితే చేశానమాట. ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు అంటే శనివారం వినాయక చవితి కదండి, నేనైతే గురువారమే అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుని మందిరం కూడా క్లీన్ చేసేసాను అనమాట. అలాగే పూజా సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే శుక్రవారం కూడా పూజ చేసుకుంటాం కదండి నార్మల్గా. ఇంకా ఆ రోజు ఏంటంటే దేవుడి పటాలకి కొంచెం బొట్లు అవన్నీ పెట్టేసి కొంచెం పూజ అయిపోయిన తర్వాత ఇంకా శనివారం వినాయక చవితి కాబట్టి ఏమేమి కావాలో ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుండి తెచ్చుకుందాము, శుక్రవారం మధ్యాహ్నం నుండి అని నేనైతే అనుకున్నాను. ఇంకా ఏంటంటే శుక్రవారం మేము సడన్గా ఊరైతే వెళ్ళాల్సి వచ్చిందనమాట మార్నింగ్. ఇంకా వెళ్ళి ఆ రోజు నైటే వచ్చేసాము, మళ్ళీ రిటర్న్ విజయవాడ అయితే వచ్చేసాము. కాకపోతే నైట్ 8:30, 9 అయిపోయిందనమాట. మళ్ళీ మధ్యలో నాకు సడన్గా కొంచెం ఫీవర్ అయితే వచ్చేసి బాగా నీరసం అయితే వచ్చేసిందండి. సో దానివల్ల నేనైతే అసలు పూజ చేస్తానని అనుకోలేదు. సో నార్మల్గా పూజ చేసుకొని దండం పెట్టేసుకుందాం అనుకున్నాను. అంటే వినాయకుడి విగ్రహం అవేమీ తేకుండా ఎప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, ఇంకా అలా చేసేసుకుందాం ఈ సంవత్సరానికి. సో అంత అలా అనిపించింది అనమాట నాకైతే. సో ఇంకా ఈసారి అయితే చేయలేను స్వామి, నాకు ఓపిక ఉంటే మార్నింగ్ కల్లా చేస్తాను, లేదంటే లేదని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట వచ్చేటప్పుడే. కాకపోతే ఇంకా మా వారు ఏం చేశారంటే ఇంకా ఇంటికి తీసుకురాకుండా అటు నుండి అట్టే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి ఇక ఒక ఇంజెక్షన్ చేపించి ఇంకా మెడిసిన్ అయితే తీసుకున్నారు. ఇంకా ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే కొంచెం పర్వాలేదు, సెట్ అయ్యిందనమాట. కొంచెం నీరసం తగ్గింది, ఓపిక అయితే వచ్చింది. సో ఇంకా నాకే మళ్ళీ అనిపించింది అనమాట, అంటే ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి చేస్తూ ఉన్నాం కదా, సో మళ్ళీ ఈ సంవత్సరం ఎందుకులే మిస్ అవ్వడము, అంటే ఏదన్నా కారణం ఉండి చేయకపోతే అదొక ఇదనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఓపిక అయితే ఉంది కదా, ఇంకా ఉన్న ఓపికలోనే దేవుడికి ప్రసాదాలు చేసుకొని కొంచెం సింపుల్గా అయితే చేసుకుందాం అనుకున్నాను. ఇంకా మా అమ్మ అయితే ప్రసాదాలు అవన్నీ నేను ప్రిపేర్ చేస్తాలే, కావాలంటే నువ్వు పూజ చేసేసుకో, సో ఇవన్నీ నేను అందిస్తాను నీకు అని అందనమాట. అంటే అందుకనే మేము ఎక్కువ ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదండి, కొంచెమే చేసుకున్నాము. ఒక 3 రకాలే చేసామన్నమాట, ఎక్కువ కూడా చేయలేదు. సో ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు ఇక నేనైతే మార్నింగ్ 6:30కి లేచాను అనమాట పండగ రోజు. అంటే చెప్పాను కదండి, సో ఇంకా నార్మల్గా పూజ చేసేసుకుందాం అనుకున్నానని. ఇంకా దానివల్ల అయితే ఇక మార్నింగ్ లేవలేదన్నమాట. సో నీరసంగా ఉండి ఇంకా 6:30కో ఏమో లేచి ఇక అప్పటికప్పుడు అనుకుంటే ఇంకా మా వారైతే అవన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేయడం కానివ్వండి, బయట అలాగే గుమ్మాలకి పసుపు కుంకుమ రాయటం, ఇంకా పూలమాలలు అవన్నీ వేయడం కూడా అన్నీ అమ్మే చేసింది. నేనైతే అసలు ఏమీ చేయలేదన్నమాట. ఇంకా దేవుడి ఫోటోలు అన్నీ కూడా క్లీన్ చేసి ఉన్నాయి కదా, వాటికి ఫోటోలకి బొట్లు అయితే పెట్టలేదన్నమాట నేను. ఇంకా అవన్నీ పెట్టుకొని ఇంకా పూజ దగ్గర కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇలా ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు అయితే మా అమ్మ చూస్తున్నారు కదా, స్వామివారికి చిన్న మాల అయితే రెడీ చేసిందనమాట. మా ఇంటి దగ్గర గన్నేరు చెట్టు ఉంది కదండి, ఇంకా పూలన్నీ కోసి ఇలా చిన్న మాల అయితే ఇంకా గుచ్చిందనమాట స్వామివారికి. ఇంకా మా వారు మా బుడ్డోడైతే మా ఇంటికి బుజ్జి గణేష్ని తీసుకురావడానికి బయటకైతే వెళ్ళారు. సో ఎప్పుడు కూడా నేను మా వారు ఇద్దరం కలిపి వెళ్ళేవాళ్ళమండి. ఇంకా ఈసారి అయితే కొంచెం హెల్త్ బాగాలేదన్నాను కదా, సో దానివల్ల నేనైతే వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ అయితే వెళ్ళారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి వెళ్ళి స్వామివారిని తీసుకొస్తే చాలా మంచిదంట. మాకు తెలిసిన దగ్గర నుండి మేమిద్దరం అలానే కలిసి వెళ్ళి స్వామివారిని ఇంటికి అయితే తీసుకొస్తున్నామండి. ఇంకా ఈసారి అయితే కుదరలేదనమాట. అలాగే స్వామివారిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్వామివారికి బయటనే దిష్టి తీసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చుకోవాలంట. అది కూడా మేము కంపల్సరీ అలానే చేస్తున్నాము ఒక 3 ఇయర్స్ నుంచి అనుకుంటా. అంటే మనం ఫస్ట్ టైం చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తీస్తారు కదండి, సో చిన్న పిల్లలకి తీసే ఇంట్లోకి తీసుకొస్తారు కదా, అలా స్వామివారికి కూడా దిష్టి తీసి ఇంట్లోకి తీసుకురావాలంట. సో అది కూడా కంపల్సరీ మిస్ అవ్వకుండా చేస్తామండి. ఇంకా ఈసారి అయితే మా అమ్మ చేసిందనమాట, సో నేను చేయలేదు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా ఇంట్లో పూజలు అందుకోవడానికి బుజ్జి గణపయ్య అయితే వచ్చేసారు. ఇంకా స్వామివారిని అయితే ఇంకా అక్కడ ప్రతిష్ఠించేశానమాట. సో ముందుగా పీట మీద కొంచెం పసుపు కుంకంతో బొట్లు పెట్టేసుకొని ఇంకా వాటి మీద మనం కొంచెం బియ్యం పోసుకొని ఇంకా 2 తమలపాకులు పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలాగే మనకు తోచినంత చిల్లర పెట్టి ఇంకా దాని మీద స్వామివారిని అయితే ప్రతిష్ఠించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇలా పెట్టేసేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో పూజలు అందుకోవడానికి బుజ్జి గణపయ్య అయితే రెడీ అయిపోయాడనమాట.
ఇంక నేనైతే ఎప్పుడు తెచ్చుకున్నా కూడా స్వామివారి విగ్రహం కొంచెం పెద్దగా ఉన్నదే తెచ్చుకునేదాన్నండి. ఎందుకంటే నేను విడిగా పెట్టుకొని పూజ చేసుకునేదాన్ననమాట. దేవుడి మందిరం పక్కన కొంచెం డెకర్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ అంతా గూడా తర్వాత స్వామివారిని పెట్టి పూజ చేసుకునేదాన్ననమాట. ఇంక ఈసారైతే నిజంగా అస్సలు ఓపిక లేదండి డెకర్ చేసుకోవడానికి. అందుకని చెప్పేసే ఇంకా స్వామివారిని కూడా నేను ఇలా దేవుడి మందిరం ఎదురుంగానే పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. అందుకనే మా వారికి చెప్పాను చిన్న విగ్రహమే తీసుకురండి అని. అంటే పెద్ద విగ్రహం అయితే మళ్ళీ వెనకాల దేవుడి ఫోటోలు కనిపించాలి కదండీ! సో, దానివల్ల అయితే చిన్నదే తెమ్మన్నాను. ఇంకా మా వారైతే మరీ చిన్నగా ఉన్న వినాయకుడిని అయితే తీసుకొచ్చారనమాట. కానీ చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నారనమాట స్వామివారు. చాలా బావుంది విగ్రహము. ఇంకా తర్వాత ఇక్కడ గౌరమ్మను కూడా చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాననమాట. ఇంకా వినాయక చవితి అంటేనే ముందుగా మనం పిల్లల బుక్స్ అన్నీ కూడా ఇంకా స్వామివారి దగ్గర పెట్టుకుంటాం కదండీ! సో, ఓం గాని, స్వస్తిక్ గాని రాసుకొని ఇంకా నేనైతే అన్ని బుక్స్ మీద స్వస్తిక్ అని రాసి ఇలా స్వామివారి దగ్గర అయితే పెట్టానండి. నాకు ఈ ఒక్క చోట మాత్రం భలే అనిపించిద్ది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో నావి, మా తమ్ముడివి ఇంకా మా బుక్స్ మీద ఇలా రాసుకొని స్వామివారి దగ్గర పెట్టేవాళ్ళమండి. ఇంకా తర్వాత ఇప్పుడు మా పిల్లలవి పెట్టుకుంటున్నాం కదా! సో, ఈ ఒక్క చోట నాకెందుకో తెలియని హ్యాపీనెస్ వస్తదనమాట. సో, ఇంకా అలా అయితే నేను ఇవన్నీ ఇంకా దగ్గర పెట్టుకున్నాను స్వామివారి దగ్గర. ఇంకా చిన్నప్పుడు అంటే వినాయక చవితి అంటే నాకు బాగా గుర్తొచ్చేది నా చిన్నప్పుడు. సో, ఇంట్లో ఇలా ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం కదండీ! ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఆ స్వామివారిని నీళ్ళలో కలపడానికి తీసుకెళ్తే అసలు నేనైతే తీసుకెళ్ళనిచ్చేదాన్ని కాదంట. సో, మా అమ్మ మొన్న అదే చెప్తుంది. మా బుడ్డోడు కూడా అలానే అన్నాడనమాట. వద్దు స్వామివారిని తీసుకెళ్ళొద్దు అని చెప్తుంటే, ఇంకా మా అమ్మ అయితే మళ్ళీ మొన్న కూడా అదే చెప్తుంది. మీ అమ్మ కూడా అంతే చిన్నప్పుడు అస్సలు తీసుకెళ్ళనిచ్చేది కాదు స్వామివారిని. సో, కలుపుతుంటే ఏడ్చేసేది అని. సో, నాకు అదొకటి బాగా గుర్తుంది నాకు కూడా. సో, చాలా ఏడ్చేదాన్నండి తీసుకెళ్ళొద్దని చెప్పేసి. ఎందుకనో స్వామివారిని నీళ్ళలో కలిపేస్తే మళ్ళీ రారేమో మనకి తెలీదు కదా! తెలిసి తెలియని వయసు కదా అది. సో, అలా అనిపించేదనమాట నాకు. ఇంకా మొన్న చెప్తుంటే నాకు గూడా నవ్వొచ్చింది. ఇంకా ఇప్పుడైతే మా బుడ్డోడు కూడా సేమ్ అలానే అంటున్నాడండి. మీరు వాటర్‌లో కలపొద్దు, స్వామివారిని ఇక్కడే ఉంచండి, నేను పూజ చేసుకుంటాను రోజు అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే తనకు తెలియకుండా తీసుకెళ్ళిపోయాడనమాట. ఇంకా తీసుకెళ్ళాక కూడా చాలా సేపు గోల చేస్తూనే ఉన్నాడండి. సో, ఇంకా నేనే మా ఏరియాలో కూడా గణేష్‌ని పెట్టారనమాట. సో, పెద్ద వినాయకుడిని పెట్టారు. ఇంకా అక్కడికి వెళ్దాము, అక్కడ చిన్న వినాయకుడు ఉన్నాడు కదా! అది తీసుకొచ్చుకుందాంలే అని ఏదో ఒకటి చెప్పాననమాట. సో, ఇంక అప్పుడు ఊరుకున్నాడు. ఇంకా ఈసారైతే విగ్రహాన్ని కలపడానికి మేము వెళ్ళలేదండి. ఆ రోజైతే మధ్యాహ్నం నుండి వర్షం పడుతూనే ఉంది ఫుల్‌గా. సో, దానివల్ల అయితే అసలు మేము వెళ్ళలేదు. మా వారు ఒక్కరే వెళ్ళి కలిపేసొచ్చారు. ఇంకా చూస్తున్నారు కదా! ఇలా సింపుల్‌గా అయితే పూజ స్టార్ట్ చేశా నేను. ఇంకా స్వామివారికి ఇంకా శ్లోకం చెప్పుకొని కథ అయితే చదివానండి. ఇంకా మిగతావేమీ కూడా చదువుకోలేదు. అంటే ఎప్పుడూ కూడా కొంచెం ఎక్కువగా చదువుకునేదాన్ని. ఇంకా బుక్‌లో ఎక్కువ ఉంటాయి కదండీ! సో, నామాలు అవన్నీ కూడా అవన్నీ చదివేదాన్ని గానీ, ఈసారైతే ఇంకా అవన్నీ ఏం చదువుకోలేదండి. ఓన్లీ స్వామివారి శ్లోకం చెప్పుకొని ఇంకా కథ అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా అదంతా ఫుల్‌గా ఏం తీయలేదు. కొంచెం వరకు తీశాను. సో, ఇంకా ఆ రోజు చంద్రుడిని చూడడానికి కూడా అసలు ఆ రోజు వర్షం పడుతూనే ఉంది కదా! మాకైతే చంద్రుడే కనిపించలేదు ఆ రోజు. సో, ఇంకా ఈరోజు మార్నింగ్ వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. సో, మధ్యాహ్నం నుండి అనుకుంటా కొంచెం తగ్గింది కానీ, లేదంటే ఆ 2 రోజులు మాత్రం ఫుల్లుగా వర్షం పడిందండి. మా స్వామివారైతే వర్షంలో తడుచుకుంటూనే నిమజ్జనానికైతే వెళ్ళారు. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఫైనల్‌గా స్వామివారికి పూజ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే హారతి ఇస్తున్నాను. ఇంకా మేమైతే ప్రసాదాలు సింపుల్‌గానే చేశామని చెప్పాను కదండీ! ఇంకా మేమైతే ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే చలిమిడి, వడపప్పు, ఇంకా స్వామివారికి ఆరిది చేశామనమాట. ఆరిది అంటే మీలో చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు కానియండి. ఇంకా మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి. అది స్వీట్ రెసిపీ అనమాట. అదొచ్చేసి పచ్చి పెసలుంటాయి కదండీ! అవి ఫ్రై చేసి చేస్తదనమాట. నాకు ఆ రెసిపీ ఎలా చేస్తారో కూడా తెలీదు. ఈసారైతే కంపల్సరీ నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను గానీ, ఇంకా ఆ రోజైతే కుదరలేదండి. ఇంకా కంపల్సరీ ఒక రోజైతే మా అమ్మ చేత మళ్ళీ చేయించుకొని వీడియో అనేది తీసుకోవాలి. నా కోసమైనా. ఎందుకంటే నాకు కూడా రాదని చెప్పాను కదా! ఆ రెసిపీ ఎలా చేయాలో. సో, నాకు మాత్రం చాలా ఇష్టమండి. ఎందుకంటే నాకు ఈ ఉండ్రాళ్ళొకటి, ఆరిదొకటి ఈ 2 మాత్రం చిన్నప్పటి నుండి తెలుసు నాకు. సో, వినాయక చవితికి మా ఇంట్లో మాత్రం ఈ 2 కంపల్సరీ మా అమ్మ చేసేది. కుడుములు, పాల తాలికలు, ఇంకా పప్పులో ఉండ్రాళ్ళు ఇవన్నీ అంటారు కదండీ! ఇవన్నీ నాకు అస్సలు తెలీవు. నా పెళ్ళైన తర్వాతే తెలిసిందనమాట. ఇవన్నీ కూడా చేస్తారు వినాయక చవితికి అని. ఇంకా మా అమ్మ అయితే ఈ 2 చేసేది కాబట్టి నాకు ఈ 2 మాత్రం బాగా తెలుసండి. సో, ఇంకా ఆరిదంటే అది స్వీట్ రెసిపీనే అని చెప్పాను కదా! సో, ఇది వాళ్ళ
అత్తగారి దగ్గర మా అమ్మ నేర్చుకున్నారనమాట. సో, మా నాన్నమ్మ కూడా చాలా బాగా చేసేది. సో, తర్వాత మళ్ళీ మా అమ్మ అనమాట. ఇంకా ఇది టేస్ట్ చాలా బావుంటుందండి. నేనైతే కంపల్సరీ మీకోసం నేర్చుకొనైనా ఒకసారి వీడియో చేసి పెడతాను. సో, తెలిసిన వాళ్ళైతే టేస్ట్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం పర్సనల్‌గా అది. సో, ఇంకా చూస్తున్నారు కదా! మా ఇంట్లో అయితే ఇలా సింపుల్‌గా పూజ అయితే జరిగిపోయిందండి. కానీ నిజంగా అండి అసలు ఈ సంవత్సరం అయితే స్వామివారిని ఇలా తీసుకొచ్చి పూజ చేసుకుంటానని అయితే అనుకోలేదు. అసలు ముందు రోజైతే అంత నీరసం ఉంది నిజంగా. కానీ ఆ స్వామివారే మా ఇంటికొచ్చి నా చేత పూజ చేయించుకోవాలి అనుకున్నారో ఏమో అని అనిపించిందనమాట ఒక్కసారిగా నాకు. పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇంకా నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది. కాకపోతే వర్షం పడకుండా ఉంటే మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట మా వారితో పాటు. సో, ఇంకా ఈసారి అయితే వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అయితే మా బుడ్డోడు వినాయకుడి విగ్రహాన్ని ఎత్తుకొని కొంచెం దూరం నడిచి తర్వాత ఇంకా వాటర్‌లో నిమజ్జనం అయితే చేశాడనమాట. సో, లాస్ట్ ఇయర్ వీడియోస్‌లో ఉంటది. ఇంకా ఈ ఇయర్ కూడా అలానే చేద్దాం అనుకున్నాము. కాకపోతే వర్షం పడింది కదా! సో, దానివల్ల మేమైతే వెళ్ళలేదనమాట. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా స్ట్రీట్‌లో అయితే వినాయకుడి విగ్రహాన్ని అయితే పెట్టారనమాట. సో, మా వారి ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వీళ్ళు కూడా ఒక 3 ఇయర్స్ నుంచి పెడుతున్నారు. మాకేంటంటే ఇంట్లో పూజ అయిపోగానే ఇక్కడికి రావడం అలవాటయిపోయింది ఒక 3 ఇయర్స్ నుంచి. ఇంకా ఈసారి కూడా వచ్చాము. ఇంకా అలానే ఇంట్లో కొన్ని ప్రసాదాలైతే చేశాం కదండీ! అవి గూడా ఇంకా ఇక్కడ స్వామివారికి గూడా తీసుకొచ్చామనమాట. ఇంకా చూస్తున్నారు కదా! అప్పుడు స్టార్ట్ అయింది వర్షము. సో, మధ్యాహ్నం 1:30నో ఏమో అయిందనమాట వినాయక చవితి రోజు. ఇంకా అప్పటి నుండి ఈరోజు మార్నింగ్ వరకు లైట్‌గా అయితే పడుతూనే ఉందనమాట. అసలు గ్యాప్ లేకుండా వర్షం అయితే. సో, ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచే కొంచెం ఆగింది. ఇంకా ఇక్కడైతే స్వామివారికి నేను తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేసి, ఇంకా కొంచెం పూజ అయితే చేసేసుకొని దండం పెట్టుకున్నాననమాట. కానీ నాకు ఈసారి స్వామివారు మాత్రం చాలా నిండుగా అనిపించారండి. ఎప్పుడూ కూడా అంటే ఒక 3 ఇయర్స్ నుంచి పెడుతున్నారు కదా! సో, అన్ని విగ్రహాల కంటే నాకు ఈ విగ్రహం ఎందుకనో నిండుగా అనిపించింది. సో, మీరు కూడా చూడాలనుకుంటే సో, నా వీడియోస్‌లో ఉంటది ఒకసారి చూడండి. సో, చూసి ఏ విగ్రహం బావుందో కామెంట్ చేయండి. సో, ఇంకా ఈసారి అయితే చాలా బాగున్నారనమాట స్వామివారు. ఇంకా ఈసారి మా వినాయక చవితి అయితే ఇలా సింపుల్‌గా జరిగిందండి. సో, మరి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో, ప్లీజ్ అండి నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే లైక్‌ని బట్టే కదా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. సో, వాళ్ళకి కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి. ఉంటాను మరి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.